మన దేశంలో ఒక ముస్లింని నమాజ్ చేయొద్దని గాని, మసీదు కట్టుకోవద్దని గాని, లేకపోతే మసీదులో ప్రార్థనలు చేయొద్దని గాని, నీ మతాన్ని పాటించొద్దని గాని ఎవరన్నా గొడవ చేస్తారా? అక్రమంగా నిర్మించుకున్నటువంటి మసీదులకి కూడా ప్రభుత్వాలు ఆళ్ళ జోలికి గూడా పోవు. ఇప్పుడెక్కడో ఇక దారుణమైనటువంటి పరిస్థితులున్నటువంటి చోట్ల తప్పించి మాక్సిమం అట్లాగే ఉన్నాయి. అలాగే నీ మత సంప్రదాయం ఇక్కడ పాటించడానికి వీల్లేదని ఏ ముస్లింని మనం అనం. నువ్వు నమాజ్ చేయడానికి వీల్లేదు, లేకపోతే నువ్వు నీ దేవుడిని తలుచుకోవడానికి వీల్లేదు, లేకపోతే నీ మైకుల్లో చెప్పడానికి వీల్లేదని ఎవరిని అనం. కానీ ఇక్కడ ఏవైతే ఎదురవుతున్నటువంటి అంశాలు అంటే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కట్టినవో, లేకపోతే రైల్వే స్టేషన్లలో కట్టినవో అట్లాంటి వాటిని తొలగింపు సందర్భంగా కూడా అసలు ఈ దేశంలో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందని విదేశాల్లో కూర్చుని మాట్లాడించే వాళ్ళు ఉన్నారు. కానీ మన కర్మేంటో హిందువులకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా మార్చివేయబడ్డారు, లేదా చంపివేయబడ్డారు, లేదా తరిమివేయబడ్డారు. పాకిస్తాన్‌లో నుంచి కేవలం ఒక సింధు ప్రాంతం తప్పించి మిగతా ప్రాంతాలు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ సింధులో కూడా వన్ బై వన్ హెరాస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కడు నోరు మీద పడరు. అక్కడున్న ఆలయాలు విధ్వంసం చేస్తున్నా నోరు మీద పడరు. దైవద్రోహం పేరుతో హిందువుల్ని చంపేస్తున్నా నోరు మీద పడరు. ముస్లింలకి ఏ కష్టము లేకపోయినా శోకాండాలు పెట్టి వాళ్ళకి లేని కష్టాన్ని చెప్పి యువతరాన్ని చెడగొడతారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌లో రాముల వారి ఆలయం పల్షాబారి గైబందా జిల్లాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఒక హిందూ. తన సొంత స్థలంలోనే, సొంత ఆస్తితోనే. ఇప్పుడు అతన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటో తెలుసా? ఆ గుడి నిర్మాణానికి విదేశీ నిధులు వచ్చినాయట. అంటే ఇప్పుడు మన దగ్గర క్రిస్టియన్స్‌కి సంబంధించి స్వచ్ఛంద సంస్థల పేరుతో మత మార్పిడులు చేసేటటువంటి వాళ్ళకి ఇది ఇవ్వమని అడిగాం. పోలీసులతో అరెస్ట్ చేయించలేదు ఆళ్ళని. ఇక్కడ ఎన్‌జీఓల పేరుతో డబ్బులు తీసుకుని పేదలకి మంచి చేస్తామని ఇక్కడ మసీదులు కట్టడం, చర్చిలు కట్టడం, మసీదులు దాన్ని కూడా పట్టించుకోలేదు. చర్చిలు దాన్ని కట్టడంతో పాటుగా మత మార్పిళ్ళకి వాడుతున్న దాని మీద నోటీసులు ఇస్తేనే ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేశారు. అక్కడ గుడికి తన సొంత డబ్బులతో కడుతుంటేనే నిధులు నీకు విదేశాల నుంచి వచ్చినాయి, నువ్వు నిరూపించుకో అని చెప్పేసి ఇప్పుడు పట్టుకుని అరెస్ట్ చేశారు. అక్కడ హిందువులని వెంటాడి వేటాడుతున్నారు.